యా హలో ఎవ్రీవన్ గైస్. సో ఈరోజు మనం ఇంకో కొత్త కాన్సెప్ట్తో ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాట్ ఈస్ దట్ వన్? ఎస్, ది ఎనిమీస్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఎవరు ఎనిమీస్ ఉంటారు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఓన్లీ ఫ్రెండ్సే ఉంటారు కదా స్టూడెంట్స్కి. మరి ఎనిమీస్ ఏంటి? ఆ ఎనిమీస్ మీలోనే ఉన్నాయి. ఓకేనా? సో వాట్ ఆర్ దోస్ ఎనిమీస్ అండ్ వాటిని మనం ఎందుకు ఎనిమీస్ అన్నాం అన్నది ఈరోజు క్లియర్గా మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. అవునా కదా? సో లాస్ట్ డే సెషన్లో మనం ఏం చేసాం, అబౌట్ థాట్స్. అసలు థాట్స్ అంటే ఏంటి, థాట్స్ మన మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, అసలు మన థాట్స్ మన సక్సెస్కి ఎలా కారణం అవుతాయి అన్నది క్లియర్గా నేర్చుకున్నాం. సో ఇన్ టుడే సెషన్, సో మన ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో మన సక్సెస్ కోసం అవి ఏం చేస్తున్నాయి, అసలు మన సక్సెస్ రాకోకుండా అవి ఎలా ఆపుతున్నాయి అన్నది సో ఇన్ టుడే సెషన్ క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ గైస్? సో దెర్ ఈస్ నో వాయిస్, ఎనర్జీ ఉందా? ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎనిమీ గైస్? ఎస్, procrastination, which is called as postponement అంటాం. ఏం చేస్తారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్? పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ చేద్దాం. సో ఈరోజు ఒకటి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఈ చెప్పిన సేపే మీకు ఏమనిపిస్తుంది, ఓకే చేయాలి ఎట్లాగైనా, టుమారో ఎలాగైనా సరే ఈరోజు నేను ఫాలో అయిపోయి ఈ వర్క్ని మేము చూపించాలి అనేసి మీకు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తారు, సో సరేలే కొంచెంసేపు మొబైల్ చూసుకుందాం, ఒక మూవీ చూసినాక వర్క్ చేసుకుందాం. అవునా కదా? సో ఏం చేస్తాం, మనకి ప్రొక్రాస్టినేషన్ అనేది చాలా స్టూడెంట్స్కి ఉంది, విచ్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ ఎనిమీ, పోస్ట్పోన్మెంట్. సో రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, మళ్ళీ చేద్దాం, ఒక గంట తర్వాత చేద్దాం అనేది వద్దు. ఓకే, టుడే ఆన్వర్డ్స్ మీరు ఒక వర్క్ అనుకుంటే ఆ వర్క్ని ఏం చేయాలి, యూ గైస్ నీడ్ టు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. సో నెక్స్ట్ ఎనిమీ ఏంటమ్మా? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎనిమీ? స్లీప్ మనకు తెలిసి చెప్పాం ఆల్రెడీ. వాట్ ఈస్ ద రూల్? 8:8 రూల్. ఏంటి 8:8 రూల్? ఏంటి 8 hours స్లీప్, 8 hours స్టడీయింగ్ ఆర్ వర్కింగ్ ఎనీథింగ్, అండ్ 8 hours ఫర్ పర్సనల్, మీ యొక్క వర్క్ కోసం మీరు స్పెండ్ చేసుకోవాలి. కానీ కొంతమంది 12 hours నిద్రపోతారు. అవునా కాదా? సరే నిద్రపోవచ్చా? నైట్ 12 వరకు మేల్కుంటారు, 2 వరకు మేల్కుంటారు, డే అంతా నిద్రపోతూ ఉంటారు. సో విచ్ ఇస్ స్లీప్ ఈజ్ ద అనదర్ బిగ్గెస్ట్. అంటే మీరు మీ బ్రెయిన్ ఎప్పుడైతే మీరు అలసిపోవడం మీన్స్ మీరు మొబైల్ చూస్తారు కదా, కంటిన్యూస్గా మొబైల్ చూసినప్పుడు, లేకపోతే మీరు కంటిన్యూస్గా చిట్ చాట్ చేసినప్పుడు, కంటిన్యూస్గా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మీ బ్రెయిన్ అనేది వీక్ అయిపోతుంది. మీకు ఏమైపోతుంది, వీక్ అయినప్పుడు స్లీప్ వస్తుంది. అవునా? పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎలా మీరు చెప్పాలి అన్నది. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్లీప్ మీకు ఏదైతే ఉందో, ఈ స్లీప్ అనే ఇంపాక్ట్ మొబైల్ మీద పడుతుంది. సో మీకు మొబైల్ యాక్చువల్గా వెరీ గుడ్ థింగ్, అదేం ఎనిమీ కాదు. మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు మొబైల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోరో, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏమవుతుంది మొబైల్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే? ఇట్ ఈస్ బికమింగ్ enemy to you. Mobile is actually friend for us, but you are making mobile as a enemy. ప్రాపర్ యూటిలైజ్ చేసుకోకుండా గంటలు ఫోన్ చూసుకొని, ఆ ఫోన్ చూసుకొని మీ మైండ్ మీద ఏమవుతుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికమింగ్ ఎనిమీ టు యూ. సో స్లీప్ అండ్ మొబైల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అస్, బట్ దే ఆర్ బికమింగ్ ఎనిమీస్ టు ద స్టూడెంట్స్. ఫర్ వాట్? యూటిలైజింగ్ ఇట్ ఫర్ ది లాంగ్ టైమ్. మొబైల్ని ఎక్కువసేపు చూడకూడదు, స్లీప్ కూడా మీకేంటి ఎక్కువసేపు ఉండకూడదు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎనిమీ? సో ఎంతమందికి ఫెయిల్యూర్ అంటే భయం? హౌ మెనీ పీపుల్ ఫీల్ ఫియర్ అబౌట్ ఫెయిల్యూర్? రిమైనింగ్ పీపుల్కి ఏం భయం లేదా? ఉందా? ఎందుకు? వై? సో యూ నీడ్ టు ఫెయిల్. యాక్చువల్లీ మీరు ఫెయిల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారో దెన్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్, రైట్? The things will come from failures. There are so many people out there. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, బల్బ్ కనిపెట్టింది ఎవరు? Who is the inventor of the bulb? Thomas Alva Edison. How many times he failed to invent the bulb? Almost 10,000 times he failed. 10,000 times. He never stepped back, right? అతను ఏమైనా వెనకడికి వేసారా? Again he is trying until to reach the goal. ఒకసారి ఇంటర్వ్యూ అటెంప్ట్ ఇచ్చాం, ఫెయిల్ అయిపోయినాం, ఓకే నో ఇష్యూ, మళ్ళీ ట్రై చేయండి. అగైన్ ఫెయిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే
అంత ముందుకు మీరు వెళ్తున్నట్టు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫెయిల్ ఒక్కడేమో సరిపోదు, ఫెయిల్యూర్లో ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఇన్ ది ఫెయిల్యూర్. ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చారు ఇంటర్వ్యూకి, ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనేది మీరు ఏం చేయాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ మిస్టేక్ ఏదైతే చేసేదని రిపీట్ చేయకూడదు. సో డోంట్ ఫీల్ ఫియర్ అబౌట్ ది ఫెయిల్యూర్. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ది సక్సెస్. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతే అన్నిసార్లు మీరు లెర్నింగ్ నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, మీ లైఫ్ అన్నది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో డోంట్ ఫీల్ ఫియర్ అబౌట్ ది ఫెయిల్యూర్. అర్థమైందా? ఒకసారి కాకపోతే ఇంకోసారి మీకు ఏమవుతుంది, లైఫ్ అన్నది నేర్పిస్తుంది. సక్సెస్ విల్ కమ్ షూర్. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎప్పుడు, మీరు నేర్చుకున్నప్పుడు. ఒకసారి మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ ఫెయిల్ నుంచి మీరు నేర్చుకుంటూ ఉండాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద సక్సెస్. నెక్స్ట్ ఏంటి, కంపేరింగ్ విత్ అదర్స్. చేస్తారు లేదా కంపారిజన్? చేయరా? దెర్ ఈజ్ నో కంపారిజన్. సో కంపారిజన్ చేయడం వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? కంపారిజన్ ఎక్కడ చేసుకోవాలి? వెన్ టు డూ కంపారిజన్ విత్ అదర్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకంటే మంచి స్కోర్ తెచ్చుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలి, మై ఫ్రెండ్ ఈజ్ గెట్టింగ్ గుడ్ స్కోర్, సో మనం కూడా మా ఫ్రెండ్ లాగా స్కోర్ తెచ్చుకోవాలి అనే థాట్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, మా ఫ్రెండ్కి ఎలాగైనా స్కోర్ బాగా వస్తుంది, వాడిని చెడగొట్టాలనే థింకింగ్ ఎంతమందికి ఉంది? కంపేర్ చేసుకో, నీకుందా అలాంటి థింకింగ్? సో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మీ గ్రోత్ గురించి కంపేర్ చేసుకోండి. చాలామంది కంపారిజన్, ఇప్పుడు ఒకరు 1 crore సంపాదిస్తున్నారు పర్ యానం, మనం ఎలా సంపాదించాలి 1 crore అని కంపేర్ చేసుకోవాలి, అవునా కాదా? సో ఈ కంపారిజన్ అనేది థింకింగ్లో ఉంటుంది అగైన్. సో యువర్ థింకింగ్ ఈజ్ మేకింగ్ ద కీ రోల్. మీ ఆలోచనలు ఎలా ఉండాలి, కంపారిజన్ షుడ్ బి గుడ్. మీ కంపేర్ ఏదైతే చేస్తున్నారో ఆ కంపారిజన్ అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఎలా చేయాలి. వాళ్ళకు జాబ్ వచ్చింది, మనం ఎలా తెచ్చుకోవాలి జాబ్. ఈ కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ కంపారిజన్ అనేది మీకు ఎనిమీ లాగా మారదు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్. మీ థింకింగ్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో యు ఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ ద గుడ్ మేనర్. లేదనుకోండి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ద మిస్యూయస్. సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలి. ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో, పోస్ట్పోన్మెంట్ అవ్వచ్చు, స్లీప్కి, మొబైల్కి అడిక్ట్ అవ్వకుండా ప్రాపర్గా మీరు మీ టైంని యూటిలైజ్ చేసుకోవడము. తర్వాత ఏంటి, ఫెయిల్యూర్. సో ఈ ఫెయిల్యూర్ అనేది వెరీ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు అడగండి కావాలంటే చాలాసార్లు ఫెయిల్ అయింటారు. అలా ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే లైఫ్ విల్ బి ఇన్ ద బ్యూటిఫుల్ మేనర్. అండ్ కంపారిజన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి, ఇన్ ద గుడ్ మేనర్ కంపేర్ చేసుకోవాలి. ఎవరితోటి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ ఫ్యామిలీస్లో ఉంటారు, మంచి పొజిషన్కి వెళ్ళింటారు, వాళ్ళని గైడ్లైన్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, ఓకేనా? సో వాళ్ళకి మనం అవ్వాలని చెప్పేసి మీరు ఏం చేయాలి, గోల్ సెట్ చేసుకోండి. సో ఇలా మీకు ఏమైతే మీ లైఫ్లో ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ విల్ బి కమ్, అవునా కదా? సో ఐ హోప్ ఇన్ సూన్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ వెరీ గుడ్ సక్సెస్. సో మీరు ఏవైతే ఎనిమీస్ ఉన్నాయో వాటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసుకొని మంచిగా ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.